ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మెదక్ నుంచి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే ఇప్పుడైతే ఈడ ప్రస్తుతం కాంగ్రెస్ వచ్చింది. ఈసారి అయితే బీజేపీ వస్తే సెంటర్లో బాగుంటుందని అనుకుంటూ కొందరు. రఘునందన్ రావు రఘునందరావు రావాలనుకుంటున్నారు. రాష్ట్రంలో ఏమో రాష్ట్రం మోడీ ఉండాలి పైన అయితే, తర్వాత ఎవరు తర్వాత మోడీ ఓకే. ఇక్కడ మెదక్లో ఎవరు గెలవాలి? మెదక్లా అంటే ఈయన కొత్త, ఇప్పుడు ఈయన వచ్చిండు, ఇక ఇద్దట్లా ఫోటో ఒకటిగా ఉన్నాయి. రఘునందరావు అంటున్నారు, కాంగ్రెస్ ఈయన మధు అంటున్నారు. ఇక ఇద్దట్లో వాళ్ళిద్దట్లో ఉన్నది. ఇక రఘునందరావు వస్తారు అనుకున్నా, మరి ఏం చేస్తారు ఇక. బీజేపీ పార్టీకి వేసినట్టుగా ఓటు ఓట అంటే ఇక ఎవరి ఇష్టం వాళ్ళు, చెప్పేది ఏముండదు. మీరైతే బీజేపీ పార్టీ రావాలనుకుంటా ఉన్నారు? పైన అయితే మోడీ ఉండాలని అనుకుంటున్నాం. మేమే కాదు, చాలా మంది వరకు అయితే మోడీ ఉంటేనే పైన బాగుంటుంది అన్నట్టు మన అది. ఇక టీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి నిలబడ్డాడు. ఆయన పరిస్థితి ఏంటిది ఇక్కడ? ఆయన పరిస్థితి అంటే ఇక ఓరగా నడిచినాయి. ఇక ముగ్గుట్లో అయితే వాళ్ళిద్దరు అయితే అనుకుంటున్నాము. ఇక వెంకటరామరెడ్డి అయితే ఇక కళ్ళు మూసుకుంటాం. ఎన్నో ప్లేస్లో ఉంటాడు వెంకటరామరెడ్డి? ఈడనా? ఈడ ఇక తాడే అనుకుంటారు. చాలా మందికి అయితే అట్లా అంటుండ్రు. మరి ఇంతకుముందు అయితే వచ్చింది, ఈసారి మరి అంత ఎవరు కూడా ఇట్లా మాట్లాడుకుంటాం కదా, చెప్పలేము. అది అంత కరెక్ట్గా చెప్పాలంటే ఎట్లా చెప్తారు, చెప్పలేము. ఆయనే వస్తాడు, ఇంతకుముందు వచ్చినట్టు అట్లా వస్తాడేమో. ముగ్గురు మధ్యలో మాత్రం టఫ్ అయిన పార్టీ, టఫ్ అయితే నడిచింది బాగా ఇక్కడైతే. ఎందుకంటే కూర్చుంటారు ఆలీల మీటింగ్, మేము అట్లా చెప్పడం అంతే. ఆయన బాగానే చెప్పాను. కానీ ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది మీకు? మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరు రఘునందన్ రావు, సెకండ్ వచ్చేసి నీలం మధు, తర్వాత మన ఎవరు మన వెంకటరామరెడ్డి. మాకు కాకపోతే మాకు 100% వెంకటరామరెడ్డి రావాలనే అభిప్రాయం. మా అభిప్రాయం ఏంటంటే ఆయనది. ఎందుకు వెంకటరామరెడ్డి కావాలనుకుంటాం? మనకు కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉన్నది. రైతులకు ఏది చెప్పినంత ఏమి చెప్పాలన్నది, ఎందుకంటే అంతా చేసిండు రైతుకు. రైతు మేలు కోరిండు కనుక ఆయన మీద అభిమానం ఎక్కువ ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో అయితే రైతుకు చాలా నష్టం ఉంది. ఒడ్లు పోతలేవు, రైతు బంధు లేవు, చాలా లేవు. ఆయన అనుకున్న అట్లా చాలా లేవు, ఏవిగినా రాలేవు. అందుకని మాకు రావాలా ఖచ్చితంగా ఏంటంటే వెంకటరామరెడ్డి. రాష్ట్రంలో ఏమో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది, కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఎందుకు ఇక్కడ వెంకటరామరెడ్డి పదే కావాలని అనుకుంటా ఉన్నారు? వెంకటరామరెడ్డి అంటే వ్యక్తిగతంగా కేసీఆర్ వాళ్ళని, ఆయన ఏం చేసిండు అనేది వాళ్ళకెరక. మాకైతే ఇక్కడ అంత లేదు. కాకపోతే మాకు రావాల్సింది ప్రభుత్వం అయితే కేసీఆర్ ప్రభుత్వం రావాలి. అది ఇక సెంట్రల్ అంటే ఇక దేశాన్ని ప్రపంచాన్ని కాపాడుతుండు కనుక మోడీ మీద అందరికి నమ్మకం. కేంద్రంలో మోడీ రావాలనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా. మీరు చెప్పండి అన్న, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఇక్కడ ఫస్ట్ హాఫ్లో నీలం మధు అయితే చూసే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఆయన బాగు చాలా మంచి వ్యక్తి, సమాజ సేవ వ్యక్తిగా చాలా చేస్తాడు ఆయన. అందరిలాగా మన వెంకటరామరెడ్డి అయితే వాళ్ళ మండల సాగర్ నిర్మించినప్పుడు భూమి దాంట్లో చాలా కుంభకోణం చేసిండు. అటువంటి వ్యక్తికి వ్యతిరేకంగానే ఓట్లు వేసిరు గిట మాకు తెలుసు. ఇక రఘునందన్ రావు ఉన్నాడు, ఆయన ఇక పోజులకే పోజిస్తాడు, కానీ చెప్పలేము లోపల ఆయనకు వేసారా వేయలేరా దేవునికి తెలియదు అలాంటి. కానీ నీలం మధు అంటే మంచి వ్యక్తి, సామాజిక సేవా కార్యకర్త ఆయన. పరంజర్ నియోజకవర్గంగా కానీ ఇక్కడ కానీ ఆయన మంచిగా వ్యక్తి. అన్న ఇట్లా నాకు ఏదో కావాలంటే మంచి చేస్తాడు. ఇప్పుడు మా 6 గ్యారంటీలు గిట్ట మా ఓకే అయిపోయినాయి ఆల్రెడీ, అన్నీ వచ్చినట్టే కదా 6 గ్యారంటీలు కదా. ఇప్పుడు ఆగస్టు 15కు 2 లక్షల రుణమాఫీ చేసేస్తున్నాం అట్లా. మాకు ఇప్పుడు 3 పార్టీలు మారినటువంటి వ్యక్తి నీలం మధు, ఆయన ఎందుకు ఆదరించాలి మెదక్ ప్రజలు అని చెప్పేసి అంటే ఏమని చెప్తారు సమాధానం? మారిండంటే అప్పుడు ఆయనకు టికెట్ కావాలండి. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు అక్కడ కాటచినోజు గౌడ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోరిండు. ఆయన అక్కడ ఫస్ట్ పోటీ చేసిండు, ఫస్ట్ టైంలో ఓడిపోయిండు. ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ టికెట్ కావాలని మళ్ళీ పోరాటం చేసిండు. ఆ టైంలో ఏం చేసారంటే కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఆయనకు ఇచ్చారు. మళ్ళీ ఏం చేసారు అంటే ఆయనకు నాకే కావాలని కొట్లాడి మళ్ళీ కేంద్రం నుంచి పోయి మళ్ళీ టికెట్ అయినా తెచ్చుకుండు కాటచినోజు గౌడ్. అప్పుడు అట్లా కాటచినోజు గౌడ్ టికెట్ ఇవ్వగానే నీలం మధు పోయి బీఎస్పీలో పోయి పోటీ చేసిండు.
దాంట్లో మా కార్యక్రమం ఆ ఇంపాక్ట్ పడదంటవా ఇక్కడ పార్టీలు మారిండు అన్నటువంటి ఇంపాక్ట్ పడి ఇక్కడ కొంత ఈ ఎన్నికల్లో ఓటర్లు కొంత అటువైపు వెళ్ళకపోవచ్చు అనేది ఏమైనా ఉండదా? నాకు తెలిసి ఈ ఏరియా బట్టి అయితే మారది కొద్దిగా, ఎందుకంటే ఇక్కడ తెలుసు ఇంకా ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇంకా ఓటర్ మంచిగా ఉంటుండే, ఆయన మారి కొద్దిగా చేసిండు తప్ప దానికి ఏమి వ్యతిరేకంగా ఉండదు. కేంద్రంలో ఎవరు వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? కేంద్రం మాకు కాంగ్రెస్ రావాలనే అభిప్రాయం, ఎందుకంటే ఈయన చేసేది ఏమి ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అవన్నీ ఏదైనా పథకాలు ఏదైనా తెస్తారు, ఈయన అది అంటాడు ఇవి అంటాడు, బిడ్జలు అనుకుంటా అదే పోతున్నాడు తప్ప ఒక ప్రజలకు సేవ చేసేది ఏం లేదు మోడీ. అంతే మరి ఇక్కడ బీసీ నినాదం అనేది పనిచేసింది అంటారా ఇక్కడ నీలమ్మదికి? బీసీ నిదానం అనేది కాదు కానీ ఇక్కడ ఆయన వ్యక్తిగతంగానే వ్యక్తిగతంగా ఆయన సేవా కార్యక్రమాలు చూసి అలాగనే ఆయన మంచి వ్యక్తి, ఆయన బలిగిన వ్యక్తి, బీద వ్యక్తి, చాలా వీళ్ళలాగా షోప్ టూప్ లాగా వేయడు ఆయన. ఇక వెంకరామరెడ్డి అయితే పచ్చి లపంగా ఆయన మన మల్లన్న సాగర్ భూములన్నా అమ్ముకుంటూ పైసలు దాంట్లో పచ్చి ఒక కోట్లు సంపాదించుకున్నాడు, మొన్న ఖర్చు పెట్టుకున్నాడు. అట్లా నీలమ్మది గెలవాలనే అవకాశం 100% ఎక్కువ ఉంది నాకు. అన్న పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, ముఖ్యంగా ఈ మెదకులో ముగ్గురు కూడా బలమైనటువంటి అభ్యర్థులు నిలబడ్డారు. ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది ఇక్కడ? ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఈ నీలమ్మధు ముదిరాజు గారికి ఇచ్చింది కాబట్టి ముదిరాజు ఓట్లు బాగున్నాయి. ముదిరాజు పక్షవాది కాబట్టి నీలమ్మధు గెలిచే అవకాశం ఉంది. బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటిది, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి? ఈ బీజేపీ పార్టీ అభ్యర్థి సెకండ్ ప్లేస్లో ఉంటాడేమో కానీ బీఆర్ఎస్ అయితే ఇక్కడ లేనే లేదు. వెంకటరామరెడ్డి మా లోకల్ మంచిగాడు. నీలమ్మధు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వర్షం, బీసీ బిడ్డ, మదన గెలిచే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. బీజేపీ కూడా ఇక్కడ కొంత గట్టిగా కనబడతా ఉన్నది, మోదీ వే కనబడ్డట్టు కనబడతా ఉన్నది, ఉన్నదంటావు ఇక్కడ మెదక్లో ఉంది వాళ్ళ బీజేపీ ఉనికి ఉంది కానీ కాకుంటే ఇక మేమంతా అది చేయలేము. కాకుండా రఘునందన్ రావు మీద నీలమ్మదే మాకు ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఓలింగ్ పర్సెంటేజ్ బాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళినా మీరు? కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు ఈసారి? కాంగ్రెస్ పార్టీ వైపు. అంటే కాంగ్రెస్ పార్టీ తోటి గెలుస్తాడా లేకపోతే వ్యక్తిగతంగా నీలమ్మ? కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి బీసీ బిడ్డ కాబట్టి బరాబరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారు మా యొక్క దృఢమైన సంకల్పం. అవకాశం కనబడతా ఉన్నది ఇక్కడ ముఖ్యంగా మెదకులో నీలమ్మదన. ఎందుకని నీలమ్మదన గెలుస్తాడు అనుకుంటాం? నీలమ్మద అంటే ఇప్పుడు ఆయన కొన్ని పనులు ఇక్కడ మా ఏరియాలో కొన్ని పనులు చేశాడు. ఆయన వల్ల కొద్దిగా ఏంటంటే నమ్మకం ఆయన మీద, అంతే నమ్మకంతో మేము వేసాం అంతే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఏం చేసిందనా, ఇప్పుడు ఏదో బస్సు ఫ్రీ చేసి మా ఆటో వాళ్ళకి మొత్తం రోడ్డు పాలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమ్మది కదా ఇప్పుడు? అవును కరెక్టే, కానీ ఇప్పుడు పైనుంచి అయితే రేవంత్ రెడ్డి అది ఒకటి మిస్టేక్ అయిందనా. ఫ్రీ బస్సు లేకపోతే కొద్దిగా మాకు ప్రాబ్లం ఉండేది కాదు. ఫ్రీ బస్ చేసి మా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఆటో నడవట్లేదు, ఇప్పుడు ఏం చేయలే పరిస్థితి. కొందరు అయితే ఆటో చనిపోతున్నారు, కొందరు సూసైడ్ చేసుకుంటున్నారు, అట్లా అయిపోతుంది. ఇంట్లో గొడవలు, పైసలు రాకపోతే గొడవలు, ఇంట్లో గొడవలు అట్లా అవుతున్నాయి. అది ప్రాబ్లం అన్నది. ఎన్ని చేసినా కానీ కాంగ్రెస్ కేసులు లేదు సార్ మీరైతే? చేసినామన్నా, ఏం చేసినాం, ఎందుకంటే ఇక ఆయన మంచి, ఆయన వ్యక్తిగతంగా మంచివాడు అని ఆయన నీలమ్మదికి చేసినాం అన్న. వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఏమన్నా ఆయనకి తెలియదు, ఆయన సెకండ్ ప్లేస్ అనుకుంటున్నాం. సెకండ్ థర్డ్ ప్లేస్ బీజేపీ ఉంటుంది, సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ ఉంటుంది, థర్డ్ ప్లేస్ బీజేపీ ఉంటుంది. కాంగ్రెస్ గెలుస్తుంది? కాంగ్రెస్ గెలుస్తుంది పక్క. మా ఊర్లో అక్కడ మా చిన్నగొండముగ్గులం, అది విలేజ్. మా ఊర్లో అయితే 100% కాంగ్రెస్. చాలా మంది ఎక్కడ చూసినా కాంగ్రెస్, గోమారం గొట్టుముగ్గుల అంతా ఎక్కడ చూసినా నీలమ్మధు పేరే వినిపిస్తుంది ఎక్కడ చూసినా. అవునా, అది గెలిస్తే పక్కా గెలుస్తాడు, పక్కా నీలమ్మధే. ఈ మెదకులో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది మీకు? ఇప్పుడు అన్ని టగ్గాపరే ఉన్నాయి. ఇప్పుడు ఈ ముగ్గుట్లో ఎవరో ఒకరు గెలవక తప్పదు, అది అందరికి తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటనంటే ఇక మేమైతే నీలమ్మదికి ఇచ్చినాం, మేమైతే కాంగ్రెస్కి ఇచ్చినాం. ఎందుకంటే మేము ఆటో వాళ్ళం, మాకేంటంటే మాకు పొట్టగొట్టిండు కాబట్టి మళ్ళీ మాకు ఏమైనా చేస్తాడా, లేకపోతే మమ్మల్ని కూడా పొట్టగొట్టి ఆయన మెట్రో రైలు కూడా బంద్ అవుతుందట ఈ మధ్యలో. ఇప్పుడు అక్కడ కూడా అది కొన్ని కోట్ల టర్న్ ఓవర్, అది ఏంది మెట్రో కేసీఆర్ తీసుకొచ్చాడు.
అది కేసీఆర్ తీసుకొచ్చిన కొన్ని పనులు బాగానే ఉన్నాయి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి పటేల్, మన బుడ్డా పటేల్ మరి ఏం చేస్తాడో, మరి ఆ పటేల్కు నమస్కారం. మరి మా ఆటోలకి ఏం చేస్తాడో ఏం కథనో మొత్తం మీద అయితే మాకు తెలియదు. మాకేమైనా పుణ్యం చేసిండు అనుకో మేము యాడ్ చేస్తాం, ఇక పుణ్యం చేయకపోతే ఇంకేం మా బతుకు మేము 5 ఏళ్ళ దాకా మేము బతుకుతాం అంతే. కాంగ్రెస్ పార్టీ ఏమో ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టి మిమ్మల్ని ఆగం చేసింది అంటావా? ఆగం చేసాడు. మరి ఇప్పుడు మళ్ళీ మెదకులో మీరు మళ్ళీ కాంగ్రెస్కి ఎందుకు వేయాల్సి వచ్చింది? అది చేస్తేనే కదా మళ్ళీ ఇప్పుడు మాకు చేసేది. ఇప్పుడు లేకపోతే ఆయనకి వేయకపోతే బిడ్డ మాకు వేయలేరు కదా అని ఆయనతో మాకు మొత్తం ఇది ఆయనతో ఏం లేదు, కానీ ఇక మొత్తం సున్నం పెట్టేస్తాడు ఆయనతో. అవునా కాదా? ఇప్పుడు ఎందుకంటే రన్నింగ్లో ఉంది కదా, పెండింగ్లో లేదు కదా. అది రన్నింగ్ ఉన్నదాన్ని చూస్తాం కానీ పెండింగ్ ఉన్నదాన్ని ఎవరం చూడలేము కదా. అది సిచ్యువేషన్ అన్నట్టు. అందుకనే మా ఆటో డ్రైవర్లము ఇక వాళ్ళకు నచ్చినట్టుగా అయితే 80% అయితే మా ఆటో డ్రైవర్లు కొంచెం వాళ్ళకేసారు, కొంచెం వీళ్ళకేసారు. అది విషయం అన్నట్టు. బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ ఏమవుతుందంటారంటే అది ఒకటి మన బీజేపీ జై శ్రీరామ్ అని అది ఒక నినాదం తీసుకొచ్చి దాంతో జర పెద్ద రిస్క్ వచ్చిన సమస్య ఏర్పడుతుంది. ఇక అట్లని కొంతమంది అభిమానం ఉన్న లేచారు, అభిమానం లేని వాళ్ళు లేరు. అది అది కొంత అట్లా. ఏ పార్టీ మధ్యలో ఉంటుంది ఇక్కడ పోటీ? ఏది ఇక్కడ ఇప్పుడు టీఆర్ఎస్ ఒకటి, ఇది కాంగ్రెస్ ఒకటి, ప్లస్ మళ్ళీ ఇది బీజేపీ ఒకటి. ఈ రెండే ఉంటాయి. బీజేపీ ఒకటి ప్లస్ మళ్ళీ కాంగ్రెస్ ఒకటి. మీరైతే సరే దానికి కాంగ్రెస్కి వేసిన. నేను ఆల్రెడీ పుట్టుపూర్వం మా తాత ముత్తాత నుంచి మేము కాంగ్రెసే, మొదటి నుంచి కూడా మేము కాంగ్రెసే. నేను పుట్టక ముందు కూడా కాంగ్రెసే, మా తాత ముత్తాతల నుంచి కూడా. నీలమ్మది గెలుస్తారన్నటువంటి ఓపు ఉన్నాయి. 90% అయితే నీలమ్మది. ఎందుకంటే మా కులం కదా, మా కులపైన కదా. అది మెయిన్ పాయింట్ అది. ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఏమన్నా కలిపోయింది కానీ మా కులపైన కదా. మాకు ఇప్పుడు మా గుడికి మాకు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చిండు మాకు, మా పెద్దమ్మ తల్లి గుడి కట్టించుకుంటే. మీరు మాకు అంతా సాయం చేసినప్పుడు మేము ఇంత సాయం చేయమా? అవునా కాదా? అది పాయింట్. ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది ఇక్కడ మెదక్లో? సోనియా గాంధీ ఇన్ని రోజులు లేదు కదా, ఆమెను తెచ్చుకుంటే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు తెచ్చేటువంటి ఆస్కారం లేదు కదా. వస్తుంది ఆమెనే, గెలిస్తే ఆమెనే వస్తుంది కదా. ఎవరు వస్తారు మీరు చెప్పండి? ఎవరు వస్తారు? గెలిస్తే ఎవరు వస్తారు సార్? రాహుల్ గాంధీ అనేది కదా సార్. మరి ఇంకే కాంగ్రెస్ కొంచెం అవకాశం ఉన్నదంట. ఉండాలి, రావాలి. 10 ఏళ్ళు చేసింది కదా మోడీ, రాముని తెచ్చిండు చాలు. ఏ పార్టీల మధ్యలో ఉండబోతుంది ఇక్కడ పోటీ అనేది? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ టగఫర్ ఉందన్న. రాముని తెచ్చింది బీజేపీ, కానీ బొమ్మ వాళ్ళకే ఉంది కదా. ఇక ఎవరికి లేదు, కాంగ్రెస్ వాళ్ళకి లేదు. రాముడు ఆయనకే ఉన్నాడు. అట్లా ఇట్లా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? దేవుని బొమ్మ పెట్టుకొని ఆటాడుతున్నా అంతే, ఇంకేం లేదు. బీజేపీ వాళ్ళు అంతే. అంతకుముందు ఉండే నా దేవుని బొమ్మ పెట్టుకొని మాట్లాడారు ఎప్పుడన్నా వాళ్ళు? ఈ మధ్య కొత్తగా మేమే తెచ్చినాం రాముడిని. అంతకుముందు రాముడు చచ్చిపోయాడా? ఓన్గానే ఉన్నాడు రాముడు అంతే. ఇక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, వెంకటరామరెడ్డి కూడా నిలబడ్డాడు ఇంతకుముందు కలెక్టర్గా పనిచేసినటువంటి ఆయన ఏ ప్లేస్లో ఉండబోతాడు అనుకుంటా ఉన్నారు మీరు? ఏమో అన్న చెప్పలేము. కలెక్టర్ రిజైన్ చేసి కేసీఆర్కు ఓపెన్గా ఆయన పెట్టిండు. ఆయన ఇట్లా వాడుకుంటుండు అంతే. కేసీఆర్ వెంకటరామరెడ్డిని వాడుకుండు, ఆయన గెలిచే అవకాశం తక్కువ. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుందన్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో? ముఖ్యంగా అయితే మన నిజామాబాద్ కాంగ్రెస్ నుంచి గెలవడం ఖాయమన్నా. ఎందుకు అంత పక్కాగా చెప్తా ఉన్నారు నీలమ్మది గెలుస్తాడు? నీలమ్మదికు కొంచెము ఫాలోయింగ్స్, నీలమ్మదు చేసినటువంటి అభివృద్ధి పనులు కూడా చాలా బాగా చేశాడు. ఇక్కడేని కాదు, వేరే ఊళ్ళలో మొత్తం మన మెదక్ డిస్ట్రిక్ట్ కాకుండా వేరే సైడ్ అయినా మంచిగా చేసిండు. అంటే ముదిరాజా నుంచి ఒకటి కులం కాకుండా అందరినీ చూసుకుంటా కూడా నడిచిండు కాబట్టి కంపల్సరీ నీలమ్మది గెలవడం ఖాయం. బీజేపీ పార్టీ ఆయన కూడా రఘునందన్ రావు కూడా కొంత జనాల్లో పేరున్నటువంటి వ్యక్తి, ఆయనకు ఏ విధంగా ఉండబోతుంది మెదక్లో? రఘునందన్ రావు అయితే థర్డ్ ప్లేస్లో ఉంటాడు. ఆయన థర్డ్ ప్లేస్లో రఘునందన్ రావు ఉంటాడు, సెకండ్ ప్లేస్లో టీఆర్ఎస్ ఉంటుంది ఎట్లయినా. కానీ గెలిచి మాత్రము నీలమ్మధు కంపల్సరీ గెలుస్తాడు. అది మాత్రం గెలుపు నీలమ్మధుదే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి వేసాను మీరు ఓటేసారు? నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన. నేను టీఆర్ఎస్ అభ్యర్థిని, కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన. నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని, కాకపోతే ఏ ఓటేసింది మాత్రం కాంగ్రెస్ వేసిన నీలమ్మధుకు. కేంద్రంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నాను? కేంద్రంలో ఇప్పుడైతే ఇంతట్లా కాంగ్రెస్ రావడం కష్టం. ఇప్పుడు ఇంతట్లా కూడా మళ్ళీ కేంద్రంలో మాత్రం బీజేపీ నరేంద్ర మోడీ కూర్చుంటాడు, పైన మాత్రం బీజేపీ ఉంటుంది. మన ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ సీట్లు వస్తాయి, బీజేపీ కూడా కొన్ని సీట్లు వస్తాయి. కానీ థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉంటుంది, సెకండ్ ప్లేస్ మన టీఆర్ఎస్ ఉంటుంది. కానీ ఫస్ట్ ప్లేస్లో మాత్రము మన ఎంపీ సీట్లలో ఫస్ట్ ప్లేస్లో మాత్రం కాంగ్రెస్ మాత్రం ఖాయం. మెదక్ నుంచి అయితే కంపల్సరీ నీలమ్మధు భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఇది అన్ని గ్రామాలలో సర్వే చేసి
చెప్పిన మాట మనకు తెలిసిన మాట ఇది. ఆయన గెలవడం మాత్రం ఖాయం. ఆయన గెలవాలి కూడా ఆయన, ఎందుకంటే ఆయన ప్రజల మనిషి. ఆయన అట్లా ప్రజల మనిషి, ప్రజలకు పెడతారు కాబట్టి ఆయన గెలవాలి కంపల్సరీ. గెలవాలని కూడా కోరుకుంటున్నాం మేము. అట్లా గెలవాలని కోరుతున్నాము జరా. అట్లా ఆయన అందరికీ చాలా మంచి చేస్తాడు ఆయన, అట్లేం లేదు. కొన్ని ఊర్లు, 2 ఊర్లు, మా ఊరు పక్కన మా చిన్నగొడుముల విలేజ్, మా ఊరు పక్కనే 2 విలేజ్లు దత్తత తీసుకొని 2 విలేజ్లకు కూడా చాలా అభివృద్ధి చేసాడు ఆయన. చాలా అభివృద్ధి చేసిండు. 2 ఊర్లు మొత్తం ఆయనకే ఫ్యాన్స్ ఉంటారు. మొత్తం మా నల్లవల్లి అనేసి, కొత్తపల్లి అనేసి 2 ఊర్లు ఆయనకే అభివృద్ధి చేసారు బాగా. ఆయనకే ఓట్లు వేసారు బాగా. చాలా అభివృద్ధి చేసాడు, చాలా మంచి పనులు చేస్తాడు. భారీ మెజారిటీ కంపల్సరీ నీలమధు జూన్ 4 తారీఖు రోజు మనకు రిజల్ట్ వస్తాయి. నీలమధు కంపల్సరీ మెదక్ నుంచి ఎంపీ గెలవడం ఖాయం. ఇది నా ఒక ఒపీనియన్. థ్యాంక్ యూ బస్. ఎన్నికలు అయిపోయినాయి, ఇక్కడ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎవరు గెలుస్తారని అనుకుంటా ఉన్నారు మీరు? ఏమో జర బీజేపీకి అయితే ఎక్కువ పర్సంటేజ్ పోయేటట్టున్నాయి. కొన్ని విలేజ్లు మధుకు ఎక్కువ పర్సంటేజ్ ఉన్నాయి. 2 పార్టీల మధ్యలో ఉంటుందా? మీరేమనుకుంటా ఉన్నారు, ఎవరు గెలుస్తారు? అయితే అయితే మధు లేకపోతే మన మోడీ క్యాండిడేట్ రఘునందన్ రావు ఎవరో మోడీ ముఖం చూడే అంతే. మోడీ ముఖమే, రఘునందన్ రావుకు కాదు, మోడీని బట్టి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటాను? ఎవరంటే మా క్యాస్ట్ మా లెక్క మా మధు గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటాం సార్. ఎట్లయినా అక్కడ ఉన్నది చెప్తున్నా నేను. ఏమే వెంకట్రామరెడ్డి కూడా ఇంతకుముందు కలెక్టర్ గా పనిచేసిన బోలే రాసి సార్, మంచి ఉద్యోగం కలెక్టర్ గా జాబు ఇడిచిపెట్టి కేసీఆర్ మాటలు బట్టి ఇంట్లోకి దిగి ఎంపీగా నిలబడ్డాడు. ఏమిటికాయ లేనోడేమో లేకేడుస్తున్నాడు, ఉన్నోడు ఉండేసినట్టు అయింది ఇప్పుడు కథ. పబ్లిక్ పిచ్చోళ్ళు గారు ఈ పొద్దులే చాలు సారయ్యారు, మనకే పాఠం చెప్తారు వాళ్ళు ఇప్పుడు. ఆయన గెలుస్తున్నాను అంటాను కదా ఇక్కడ కాదు, ఏమో నాకైతే నమ్మకం కొట్టది. నేను నాకు తెలిసిన మట్టుకు నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. నీలమధు గెలుస్తాడని అనుకుంటున్నా. ఇక అది భగవంతుని దయ కావాలి. మీరు చెప్పండి కాక, మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటా ఉన్నారు? మీరేమనుకుంటా ఉన్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ గెలుస్తుందని. ఎవరు అభ్యర్థి ఎవరు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ? నీలమధు. ఆయనకే ఈసారి మీరు ఓటేసింది? ఆయనకే గెలుస్తారు అన్నటువంటి నమ్మకం ఉన్నది. ఏ పార్టీల మధ్యలో పోటీ ఉంటుంది అనుకుంటా ఉన్నారు ఇక్కడ? కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది. సెంట్రల్ లో ఎవరు వస్తే బాగుంటుంది? సెంట్రల్ అంటే ఇక మనము మన ఏరియా సంగతి మనం సెంట్రల్ అంటే మొత్తం యావత్ భారతదేశం ఇక అది మీకు తెలియాలి అది ఎవరు వస్తారు. మీరేమనుకుంటా ఉన్నారు? ఓకే, మీరేమనుకుంటా ఉన్నారు, సెంట్రల్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఏమో ఈసారి కూటమి వస్తుందని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి కూటమి రావాలని అనుకుంటున్నారు. అట్లాగా సార్, వీళ్ళు నాయకులు అవసరాలను బట్టి మారుస్తున్నారు. ఇజ్జత్ లేదు రాజకీయానికి. కాంగ్రెస్లో ఉన్న మేడం గారు టీఆర్ఎస్లో పోయింది, టీఆర్ఎస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్లోకి వచ్చిండు. ఎంత విచిత్రం చూడాలి. వాళ్ళ అవసరాలను బట్టే కదా పబ్లిక్ను ఫూల్ చేయడమే. అట్లా నా మనసుకైతే అట్లా అనుకుంటా. ఏమే చెప్తున్నా అదే మాట, భయం ఎందుకు ఉన్నది వాళ్ళ ముంగట చెప్తా నేను. మంచి విద్యత లేదు, రాజకీయంలోకే పోవద్దు ఇక అసలు. అప్పుడు మీరు ఆ రోజులలో ఇట్లా ఉండకపోయేదా? ఆ రోజుల వ్యక్తిగతంగా మంచి వ్యక్తి ఎవడు ఆడేవాడు పరిశీలించుదురు, ఒక పెద్ద మనిషిని అనుసరించుదురు. ఎవరికేద్దాం పటేలా బాపు ఏదో ఒక రకంగా పెట్టి అరే గీ అడుగుజాడలో పోతే మనకు బాగుపడుతుంది, మేలు జరుగుతుంది అని అందరూ సగం ఒక విలేజ్లో ఉన్న 75% అలా వాని మాటనే తోసుకొని పోదురు. అట్లా ఉందరు. కానీ అప్పుడు ఏంది, ఒక కలిసి దాపితే కళ్ళు దాపిరు, మనం ఓటేయాలని అభిమానం మీద పోయి ఓటేసిరు.
ఇప్పుడు లిక్కర్స్ ఫుల్ బాటల్ అట అయ్యో అది చెప్పుకునే తందుకే సిగ్గుచేటు మాకు ఇక ఎందుకు పోయినట్టు వచ్చినాయి మరి మీకు అట్లా బాటిల్ వచ్చినాయి అందుకే చెప్తున్నా నేను ఇచ్చిపోయాలా నీకు ఇచ్చిపోరా ఇయ్యానికి వద్దంటే నాకని ఎవరికని ఇస్తాను నేను నాకు తాగే అలవాటు లేదు ఎవరికని ఇస్తాను గట్టి ఇట్లా మెడలు పట్టి ఇంట్లోకి వెళ్ళి దొప్పెట్టి ఇండ్లు పూల కొట్టిరు ఇప్పుడు అలా నీళ్లు లేవు ఏం లేవు మళ్ళా సాగలరా కొంచెం ఉన్నాయి 10 ఎవరున్నారు అప్పుడు కలెక్టర్ గా మల్లన్న సాగర్ ఈయననే వెంకటరామరెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్సీ గిట అవును ఎమ్మెల్సీ పదవి కాలం గిట్ట ఉన్నది ఇంకా అంటే మేము వ్యతిరేకమని కాదు గ్రామాలను చాలా అన్యాయం చేసి జబర్దస్తిగా ఇంట్లోకి వెళ్ళి దొబ్బేసి ఇండ్లు కూలగొట్టి వాళ్ళని ఘోషఘోషి చేసారు కాకపోతే డబ్బులు మాత్రం చాలా వంచారు బీఆర్ఎస్ లాస్ట్ చాలా వంచారు డబ్బులతో ఏమైనా మార్పు చెందొచ్చు ఏమున్నది అప్పుడు ఓటుకు 1000 మందు కళ్ళు అన్ని పంపిస్తే మారితే కొందరు మారొచ్చు ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉన్నది ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది నీలమ్మది కంపల్సరీ 100% నీలమ్మది ఎందుకు నీలమ్మది గెలవాలనుకుంటున్నారు మాకు ఇష్టమైంది టిఆర్ఎస్ మాకు మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ మాకు కావాలి ఆప్షన్ బీజేపీ కూడా ఉన్నది కదా బీజేపీ కూడా మాకు అవసరం లేదు మేము వద్దంటలేము బీజేపీ మాకు ఖరాబ్ చేసింది అంటలేము మోడీ మంచోడే కాకపోతే టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళిద్దరు ఒక తన మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళు ఆయన కాళ్ళ ముఖంగానే బీజేపీ అయినా సైలెంట్ అయిపోతుంది మోడీ సైలెంట్ అయిపోతుంది అందుకే మేము కాంగ్రెస్ రాహుల్ గాంధీ కావాలని మేము కోరుకుంటున్నాం అంతే మెదకులో గెలిచేటువంటి అవకాశం కంపల్సరీ 100% కంపల్సరీ వస్తాడు లీలమ్మాదు కంపల్సరీ వస్తాడు మేము ఎస్సీలం కాదు కంపల్సరీ గెలిపిస్తాం అదేదేం కానీ గెలిపిస్తాం మీరు చెప్పండి ఎవరు గెలుస్తారు ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది మేమైతే కాంగ్రెస్ కే చేసినాం అందరం ముస్లిం అయితే మేమైతే కాంగ్రెస్ కే చేసినాం అది అంతే ఎందుకంటే రావాలని మాకు కూడా కోరిక ఉన్నది కాంగ్రెస్ రావాలని ఉన్నది మాకు అది ఎందుకని కాంగ్రెస్ రావాలనుకుంటాం పనులు చూడాలి చేంజ్ కావాలి కదా ప్రజలు 10 సార్లు అయితే ఛాన్స్ ఇచ్చినాం కదా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నది వాళ్ళు కూడా చేసినారు ఇప్పుడు కాంగ్రెస్కి ఇస్తున్నాం ఛాన్స్ అట్లా మేమైతే మొత్తానికి ఏమో కాంగ్రెస్కి చేసినాం అంతే మేమైతే ముస్లింలు మొత్తం కాంగ్రెస్కి చేసినాం అది అంటే ఒక పక్కన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలని అమలు చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఆరోపణ చేస్తుంది అది టైం ఉండాలి కదా మీకు ఇప్పుడు రూపాయి నేను ఇయ్యంగానే మీరు ఖర్చు పెడతారా దానికి టైం పడుతుంది కదా చెప్పండి మీరు ఇప్పుడు టైం పడుతుంది ఇప్పుడు నేను కూడా రాజ్యం చేసేటప్పుడు నాకు కూడా ఏమో మొత్తం ఏమో ఖాళీ ఖజానా చేసి పోయినప్పుడు మీరు ఏం చేస్తారు దానికి చెప్పండి మరి ఏం చేయలేరు కదా మీకు కూడా టైం పడుతుంది అట్లా అది నమ్మకం ఉంది 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఇవ్వలేకపోతే ఇంకా 2 నెలల తర్వాత చేస్తాడు అది ఎందుకంటే ఓకే పడాలి ఇప్పుడు రాగానే ఏమో అన్ని ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేరు ఇంట్లోకి వెళ్ళి ఎవరు పెడతలేరు మా డబ్బులు అవి మన పబ్లిక్ డబ్బులు అవి పబ్లిక్కే ఏమో ఇవ్వాలి వాళ్ళు అంతే గ్యారంటీ అయితే ఇచ్చినారు గ్యారంటీకి ఏమో అది ఉంటుంది అది మేమైతే ముస్లిం మొత్తము కాంగ్రెస్కి చేసినాం కాంగ్రెసే వస్తుంది అది అన్న ఇక్కడ మెదకులో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది మీకు కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెసే గెలవాలి ఎందుకని ఎందుకంటే 10 సంవత్సరం చేసిండు కదా సాలిగా అంతే బీజేపీకి గ్రీప్ లేదు తెలంగాణలో గ్రీప్ లేదు బీజేపీకి రాదు కూడా కాంగ్రెసే వస్తుంది ఏ పార్టీకి వేసింది సార్ ఓటు మీరు నేను కాంగ్రెస్కే వేస్తా ఇప్పటికే అంతే నీలమ్మ గెలుస్తాడా గెలుస్తాడు ఈజీగా గెలుస్తాడు అంతే అంతే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటిది ఇక్కడ టిఆర్ఎస్ పోయింది కదా 10 సంవత్సరం చేసిండు కానీ మంచిగా చేయలేడు అంతేనా కాంగ్రెసే బాగుండే కాంగ్రెసే వస్తుంది ఎవరు గెలిచేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఏం చెప్పడట్లేను అన్నికి మోడుకు తగ్గ పారు ఉన్నాయి దానికి మేమంటే అట్లేము వాస్తవానికి వస్తే కాంగ్రెస్ వస్తుండొచ్చు లేదంటే బీజేపీ వస్తుండొచ్చు ఈ రెండింటి పార్టీ నిధులు ఉంటారు అట్లా కొద్దిగా తగ్గపారే ఉంది టిఆర్ఎస్ మూడో ప్లేస్ ఉంటుందా మూడవ రౌండ్ లో ఉంటుంది మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు మాకు ఎవరు గెలిస్తే అంటే ఇవన్నీ చెప్పుకుంటే ఇక మాకు కూడా బాగుండదు కదా ఎవరు వచ్చినా వస్తారు ఎవరు ముగ్గుట్లో ఎవరు వచ్చినా ఒకరు వస్తారు కానీ ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి కొద్దిగా వీళ్ళు దాన్ని స్టార్ట్ అవ్వటం అన్నట్టు అట్లా కానీ ఇక ఇప్పుడైతే ఇక మనం ఏం చెప్పాలి
కేంద్రంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నాం అక్కడ ప్రధాని బీజేపీ రావాలని బీజేపీ రావాలి బీజేపీ ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి కొంచెం గట్టిగా కనబడతా ఉన్నది కానీ కొంచెం నేను ఏమంటా సెకండ్ రౌండ్లో అయితే ఫస్ట్ రౌండ్ సెకండ్ జస్ట్ అడుపు దడుపు అంతే కానీ తప్ప ఇంకేం లేదు అని మనం కరెక్ట్ ఎగ్జిబిట్గా చెప్పలేము అట్లా నేను నా ఉద్దేశంలో నేను ఈ రెండు పార్టీలు ఏమన్నా కొద్దిగా మేర్పాటు ఉంటాయి కానీ అది అంతే కాంగ్రెస్ ఒకడు బీజేపీ కొద్దిగా రెండు మేర్పాట్లు ఉంటాయి కానీ అదే వచ్చాం ఇక థర్డ్లుగా టీఆర్ఎస్ ఉంటుంది ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఉంది కాబట్టి దానికి కొద్దిగా మొగ్గు చూపారు పబ్లిక్ ఇక ఉచిత బస్సు అది ఇదో ఏదో కొంచెం అన్నీ గ్యారెంటీతో లేచి అయిపోయింది సమస్య 5 ఏళ్ళ కుక్కలు చచ్చినాడు రావాల్సిందే ఏదేమైనా 100% 5 సంవత్సరాల్లో ఇవ్వాల్సిందే ఎవడు వచ్చినా ఎవడు రాకుండా ఏం చేసినా 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అది పరిస్థితి పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు కరెంట్ దిక్కులే ఫోన్ ఛార్జింగ్ లేదు ఏది లేదు అక్కడ పడేసి వచ్చినా అక్కడ వచ్చేసిన ఇప్పుడు ఇట్లా వచ్చేసిన ఏం చేస్తాను ఎక్కడ సార్ ఇప్పుడు సార్ పొద్దుగాల పోయింది 10 గంటలకు పోయింది ఇప్పటి వరకు కూడా ఎక్కడ లేదు కరెంట్ ఇక్కడనే కాదు ఎక్కడ లేదు అటు పరిస్థితి అప్పుడు ఉండేనా కరెంటు మరి అప్పుడు వాస్తవానికి కరెంట్ ఉన్నది క్లేన్ ప్రాబ్లం లేదు పోయినా 10 నిమిషాల్లో పోయినా మళ్ళీ వచ్చేసింది అది అయిపోయింది ఇప్పుడు మాత్రం కొద్దిగా కష్టం అనిపిస్తుంది కరెంట్ ఏదో ప్రాబ్లం ఏమన్నా జరిగి ఉండొచ్చు ఎక్కడన్నా ఏమన్నా లేదు అని ఉండొచ్చు కానీ వాస్తవానికి అయితే ఇప్పుడు కరెంట్ కొద్దిగా ప్రాబ్లం ఉంది ఈ రోజు మటుకు ముఖ్యంగా ఈ మెదకులో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది నీలం మధ్య గెలుస్తారు ఎందుకని నీలం మధ్య గెలుస్తారు అనుకుంటాం ఇప్పుడు టీఆర్ఎస్ ఏమైందంటే అన్ని కొన్ని హామీలు ఇచ్చిండు అవి ఆయన తప్పిండు ఇక నీలం మధ్య కొత్త ఆయన చూద్దాం కొత్త ఆయన వేద్దామని అందరు అనుకున్నారు చాలా మటుకు అయితే వేసినాం అంటే బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా కొంత ఇక్కడ గట్టిగా బీజేపీ నర్సపల్లి ఉన్నది కానీ చుట్టుపక్కల బాగా లేదు బీజేపీ చాలా మటుకు లేదు బీజేపీ కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ మీదనే ఉన్నది అంతే గెలిచే అవకాశం కనబడతా ఉన్నదా గెలిచే అవకాశం ఉన్నది మీ నరసాపూర్ ఇక్కడ సంబంధించిన మొత్తం అదే ఉంది కాంగ్రెస్ మీ ఊర్లో ఎట్లా ఉన్నది మా ఊరు కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి వేసింది సార్ ఓటు కాంగ్రెస్ వేసిన మొదటి నుంచి అదే సరే అసెంబ్లీ సరే టిఆర్ఎస్ కాంగ్రెస్ వేసింది అంటే కొత్త క్యాండిడేట్ కదా ఒక పక్కన చూద్దామని కొత్త క్యాండిడేట్ చూద్దామని అన్న ఇక్కడ అన్న మీద ఇక్కడ ఈ పార్లమెంట్ సెగ్మెంటేనా ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది నీలమ్మది గెలుస్తాడు ఎందుకు నీలమ్మది గెలుస్తాడు అనుకుంటా బీసీ బిడ్డ కాబట్టి అందరితో కలిసి ఉంటాడు కాబట్టి అందరితో మంచి కలిసి ఉంటాడు చాలా బాగా మంచిగా బీసీ బిడ్డ కాబట్టి అందరిని కలుపుకొని పోతాడు అందుకని ప్రభుత్వం కూడా మన స్టేట్ లో గవర్నమెంట్ వచ్చింది కదా అన్ని కలుపుకొని పోతాడు వెంకట్రామరెడ్డి ఇక్కడ మెదక్లో కలెక్టర్ గా పనిచేసిండు ఇంకొక పక్కన రఘునందన్ రావు కూడా ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి బరిలో దిగుతారు కొంత వీళ్ళందరూ కూడా పోటీ ఇచ్చేటువంటి అభ్యర్థులు పేరున్నటువంటి అభ్యర్థులు వీళ్ళకి లేదంటారా ఇక్కడేమి లేదు వెంకటరామరెడ్డిని అయితే ఎవరు గుర్తుపట్టరు ఇంకా రఘునందన్ రావు గుర్తుపడతారు కానీ వెంకటరామరెడ్డి గుర్తుపట్టరు అంతే నీలమ్మ కన్ఫర్మ్ ఏ పార్టీల మధ్యలో పోటీ ఉంటుంది రెండు బీజేపీ కాంగ్రెస్ మూడో స్థానంలో వెంకటరామరెడ్డి అంటే ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి పార్లమెంట్ లో 6 నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు అంత ఈజీగా ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఈజీ అంటే ఇప్పుడు మూడు కాన్స్టిట్యూన్సీలలో వ్యతిరేకత ఆయనకు ఉంది అక్కడ ఎక్కడైతే మెజార్ స్థానం ఉందో అక్కడ ఆయనకే వ్యతిరేకత ఉంది సిద్దిపేట గజ్వేల్ దుబాక ఆయన చేసిన మన ఏది 30 గ్రామాలు ఇక్కడ ఉన్నాయి కదా మల్లన్న సాగరి అన్ని భూములు ఆక్రమించి అక్కడ ఆయన కోట్ల వాళ్ళు పబ్లిక్ వ్యతిరేకత ఉన్నది ఆ ప్లస్ పాయింట్ కాంగ్రెస్ కు వస్తుంది అది ఇప్పుడు మోదీ వేవ్ కనబడతా ఉన్నట్టుగా తెలుస్తుంది కేంద్రంలో ఎవరు వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది ఎవరు వస్తే బాగుంటుంది ఎవరు వచ్చినా పర్వాలేదు మీరు చెప్పండి ఇక్కడ మెదకులు ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది నీలమ్మది గెలుస్తుంది నీలమ్మది వ్యక్తిగత మంచోడు ఎవరు అయినా కోపం లేదు అందరిని కలుపుకొని పోతాడు మంచి వ్యక్తి బీసీ బిడ్డ చిన్న పెద్ద అందరిని కలుపుకొని పోతాడు అందుకోసానికి ఆయన బరాబర్ గెలుస్తాడు ఇప్పుడు రాజకీయంలో అనుభవం అయినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు ఎవరు వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నాడు మరో పక్కన ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు అక్కడ ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది ఈ కొత్త ఆయనకి ఇవ్వడం వల్ల అంత ఎట్లా ఉంటది కొత్త ఆయన కదా అని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఆయన వైపు ఉన్నారంట వెంకటరామారెడ్డి ఏం చేసిండంటే అప్పుడు అక్కడ ఊళ్ళోని మల్లన్న సాగలరా గోవింద చేసిండు వాళ్ళ బాధ ఇప్పుడు పడలేకపోతుడు ఇండ్లు అంట చూపెట్టారు అవి ఏమి ఇండ్లు
ఓళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు అన్ని పనులు చేసిండు. వెంకటరామరెడ్డి గెలవాడు, నీలమ్మది పక్క గెలుస్తాడు. 4 నాడు గ్యారంటీ పటాకులు వేగుతాయి, ఇది గ్యారంటీ. నా పేరు శ్రీనివాస్ గౌడ్. ఎంత గెలిచినా గెలుపు గెలిపే, ఎంత గెలిచినా గెలుపు గెలిపే, ఒక్కోటితో గెలిచినా గెలిపే. మెజార్టీ చెప్పాం గెలుస్తాడు అని చెప్తున్నాం. మెజార్టీ అంటానంటే ఇంట్లో మెజార్టీ ఎంత వచ్చినా గెలుపు కాంగ్రెస్ దే. నీలమ్మది గెలుస్తాడు. మాది చిలప్చేడ్ మండల్ నర్సాపూర్ కాన్స్టిట్యూన్స్. నా పేరు శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ ఫుల్ కాంగ్రెస్ గెలుస్తుంది. ఇక్కడ నమ్మకం చెప్తాను. ఇదే నర్సాపూర్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. అవి అన్ని పోయినాయి, ఇక అన్ని పోయినాయి, అవన్నీ పోయినాయి నాయన. నీలమ్మది గెలుస్తాడు. 4 నాడు ఇక్కడ పటాకులు ఎగుతాయి. నువ్వు మళ్ళీ ఇట్లనే రా, మేము బరాబర్ చెప్తాం. నా పోటు ఉంచుకో, నేనేం మాట్లాడతా చౌరస్తా. రైట్, నీలమ్మదే కన్ఫర్మ్. ఇక్కడ నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి 3-4 కాన్స్టిట్యున్సీలు మొత్తం ఆయన ఊపు. మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పడంచర్ అయితే గన్ షాట్ ఉంటది. శ్రీనివాస్ గౌడ్, కాట శ్రీనివాస్ గౌడ్ ఆయన క్యాడర్ బాగుంది కాబట్టి వాళ్ళ దగ్గర మీకు ఊపు ఉంటది, వాళ్ళే ఉంటారు. నీలమ్మది కన్ఫర్మ్, ఇక్కడ కన్ఫర్మ్ నీలమ్మదే ఉంటాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ సెకండ్ ప్లేస్ రఘునందన్ రావు. బీజేపీ కాంగ్రెస్ రెండే. వెంకటరామరెడ్డి అయితే ఏముండదు, వెంకటరామరెడ్డి అయితే 0. ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటరీ సెగ్మెంట్ కి గానీ అసెంబ్లీలో ఈ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నీలమ్మధు చేసిండు, మమ్మల్ని కొంత పనులు చేసిండు అన్నటువంటిది మీరు చెప్తా ఉన్నారు. ఏం పనులు చేసిందంటే ఏం చెప్తా? చాలా పనులు చేసిందండి. ఇక్కడ గుడ్లకు కానీ, ప్రజలకు కానీ, పేద ప్రజలకు కానీ చాలా హెల్ప్ చేశాడు నీలమ్మధు. ప్రతి కాన్స్టిట్యున్సీ, ఆయన ఒక కాన్స్టిట్యున్సీ కాదు, పడంచరే కాదు, నర్సాపూర్, మెదక్ ఎక్కడైనా సరే ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పేద ప్రజలకు కానీ, గుళ్ళకు కానీ ప్రతి ఒక్కదానికి ప్రతి కాన్స్టిట్యున్సీ లో ఆయన హెల్ప్ చేయడం జరిగింది. మా ఊళ్ళో, మా విలేజ్ లో టెంపుల్ కడుతున్నామంటే అక్కడ కూడా హెల్ప్ చేయడం, గుళ్ళకు కానీ పేద ప్రజలకు చాలా హెల్ప్ చేశాడు. ఒక వార్డ్ మెంబర్ నుంచి ఆఫ్టర్ ఆల్ ఎంపీ దాకా వచ్చిందంటే నాటే జోక్ అది. ఆయన కూడా పార్టీలు మారింది అన్నటువంటి కొంత విమర్శలు ఎదురవుతా ఉన్నాయి. మారిందంటే కాంగ్రెస్ వాళ్ళంతా వాళ్ళు పిలిచి టికెట్ ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మోసం చేయడం వల్ల అది కొంచెం ఎఫెక్ట్ అయింది, అంతే. ఇంకోటి ఏం లేదండి. నర్సాపూర్ గన్ షాట్ అయినా. నా పేరు అయ్యూబ్ ఖాన్. హిందీలో చెప్తాను. చెప్పండి, మీరు అడగండి. ఎవరు గెలిచేటువంటి అవకాశం? కాంగ్రెస్ గుర్తు, నీలమ్మధు కంపల్సరీ. ఎందుకంటే మంచి వ్యక్తి అని, ముస్లింసే మంచి వ్యక్తి. ఈ మొత్తం దొంగలే, ఇక్కడ మొత్తం దొంగలే. టీఆర్ఎస్ దొంగ, బీజేపీతో అన్ని దొంగలే. నీలమ్మధు కాంగ్రెస్ అంటే అందరు పార్టీ నర్సాపూర్ లో పాటిస్తారు. కాంగ్రెస్ కాంగ్రెస్ కేస్తాం రుబాబ్తో. కాంగ్రెస్ కి ఇప్పుడు మా మస్తు ఉన్నది, కాంగ్రెస్ కేస్తాం. చెప్పు. రెండో ప్లేస్ లో ఎవరు ఉంటారు ఇక్కడ? రెండో ప్లేస్ లో టీఆర్ఎస్ ఉంటుంది. టీఆర్ఎస్ ఉంటుంది కంపల్సరీ. నువ్వు చెప్పాలా ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్. ఎక్కడ మీది? ఏ కాన్స్టిట్యున్సీ? ఇదే నర్సాపూర్. ఏ ఊరు మీది? తుజాల్పూర్. ఎట్లా ఉన్నది మీ ఊర్లో పరిస్థితి? ఎట్లా ఉన్నది? అయితే 75% పడింది. కాంగ్రెస్ ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఇది కదా వాళ్ళ ముద్రా సంఘాలని ముద్రాజ్ మొత్తం కాంగ్రెస్ కేసు. ఎందుకు? ముద్రాజ్ సామాజిక వర్గం కాబట్టి నీలమ్మధు మొత్తం అంతా ముద్రాజులంతా ఆయన వైపు ఉన్నారు సార్. అది కథ. ఇది ఇక్కడ నుంచి 20 ఊళ్ళ దాకా నాకు అంతే ఉంది. మీరేమని చెప్తారన్న? టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా మీకు? వెంకటరామరెడ్డి. ఎందుకంటే ఆయన ఇచ్చిన పథకాలు ఉన్నాయి కదా, ఆయన 6 గ్యారంటీలు ఇచ్చింది కదా. ఉచిత ఫంక్షన్ హాల్ అని, రూపాయి ఫంక్షన్ హాల్ అని, ఉచిత శిక్షణ అని, ఉచిత విద్య అని, అవే ఆయన గెలిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం టీఆర్ఎస్ కోల్పోయిన బాధ అనేది తెలుస్తున్నది ఇప్పుడు ప్రజలకు. 6 నెలలనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏమేం చేసింది, ఏమేం చేయలేకపోతున్నది అనేది ఇప్పుడు రైతులకు అందరికి అవగాహన వచ్చింది. ఎందుకంటే కేవలం ఒక 6 నెలలనే వరి కానీ ఏది కానీ ధాన్యం కానీ కొనుగోలు చేయలేకపోతున్నారు కదా ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కొనుగోలు చేయలేకపోతున్నారు కాబట్టి 100% టీఆర్ఎస్ వస్తుందని భావిస్తున్నాను. ఒక పక్కనేమో మోదీ అవగాహన పడతా ఉన్నది, పైనేమో బీజేపీ వస్తుంది అని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఏమో ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది. ఇప్పుడు అంత ఈజీగా ఉంటుంది అంటారా బీఆర్ఎస్ పార్టీ విజయం అనేది? 100% బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. ఎందుకంటే 10 సీట్ల వరకు 100% గెలుపుతుంది. ఎందుకంటే ఏదో ఒక 4 సీట్లు మాత్రం కాంగ్రెస్ రావచ్చు కానీ ఒక సీట్ ఎంఐఎంఏ వస్తుంది కానీ 100% టీఆర్ఎస్ వస్తుంది. నాకు తెలిసిన అవగాహన ప్రకారం టీఆర్ఎస్ 100% వస్తుంది. మెదక్లో అయితే కంపల్సరీ వస్తుంది. మెదక్లో 100%, మెదక్లో భారీ మెజార్టీతో వస్తుంది టీఆర్ఎస్. వెంకటరామరెడ్డి 100% గెలుస్తుంది. పక్కన ఆయన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. మల్లన్న సాగర్ సంబంధించినటువంటి భూములను
ఆరోపణలు లేవు. రేవంత్ రెడ్డి పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, ఓటుకు నోటు. ఆరోపణలు లేవా? ఆయన సీఎం కాలేడా? అలాంటప్పుడు ఈయన ఎంపీ ఎందుకు కాలేడు? 100% అవుతాడు వెంకటరామరెడ్డి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నీలం మధు అంటే ఆయనకు అసలు రాజకీయంగా నిలకడ లేదు. ఫస్ట్ రాజకీయంగా నిలకడ ఉండాలి. ఏ వ్యక్తి అయినా రాజకీయంగా నిలకడ ఉంటుంది. 20 సంవత్సరాలు ఉద్యమం చేసిన కేసీఆర్ నిలకడతోనే కదా ఇదంతా సాధించింది. నిలకడ లేని వాళ్ళు ఎప్పుడు రాజకీయాలలో పనికిరారు. ఎందుకంటే ఒక వ్యవస్థ నడిపించేటప్పుడు నిలకడ అనేది ముఖ్యం చాలా, ఏ రాజకీయవేత్తకైనా. నిలకడ లేకుండా 6 నెలల ముందు బీఎస్పీ ఉండి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి ఇక్కడ పోటీ చేయాలంటే ఎలా గెలుస్తాడు? అది సాధ్యం కాని పని. అది ప్రజలలో నమ్మకం ఉండాలి ఒక రాజకీయవేత్త అన్నప్పుడు. ఆయన నమ్మకాన్ని కోల్పోయింది. ఫస్ట్ నమ్మకం కోల్పోయిన తర్వాత ఎట్లా గెలుస్తాడు? ప్రజలకి అసలు ఆయన ఉద్దేశం చెప్పాలి కదా, ఏ ఉద్దేశంతో వస్తున్నా. ఏదో ఒక సామాజిక వర్గాన్ని పట్టుకుంటే కాదు అసలు. అది ప్రజలు ఉన్నప్పుడు ఒక మెదక్ పార్లమెంట్లో అందరు ఉన్నారు, బీసీలే గారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ప్రతి ఒక్కరిని పట్టుకోవాలి. ప్రతి ఒక్కరిని చేస్తేనే అది అవుతుంది ఏదైనా కానీ. రఘునందన్ రావు కూడా గట్టిగా ప్రయత్నం చేసినట్టు కదా ఇక్కడ. ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తే దుబ్బాకలనే గెలుస్తుండే సార్. ఇప్పుడు మెదక్ దాకా వచ్చాడు ఎందుకు? అదేదో అంత నమ్మకం ఉంటే 3 సంవత్సరాలనే ఎమ్మెల్యేగా పరిపాలించాడు. అటువంటిప్పుడు ప్రజలని దుబ్బాకలని నమ్మలేరు. మెదక్ డిస్ట్రిక్ట్ మొత్తం ఎట్లా నమ్ముతుంది? కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ 6 నియోజకవర్గాలు ఎలా నమ్ముతాయి? ఒక్క కాన్స్టిట్యూన్సీలో నమ్మలేడు, 6 నియోజకవర్గాలు ఎలా నమ్ముతారు? అది మెయిన్. దాని పరంగా నేను టీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నాను. 100% బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? బీఆర్ఎస్ వెంకటరామరెడ్డి. ఎందుకని వెంకటరామరెడ్డి? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంతకుముందు కలెక్టర్ చేసి కొన్ని మంచి పనులు, ఏదో ట్రక్స్ పెడతా, అది పెడతా, ఇది పెడతా, ప్రతి విలేజ్ లో 1 రూపీకే కళ్యాణ లక్ష్మి అది మండపం పెట్టి అందరికి ఆదుకుంటా సాయం చేస్తా అన్నట్టుగా మాట్లాడుతుండు. అందువల్ల నమ్మకం ఉందా ఆయన చేస్తాడు? చేస్తాడు. కొద్దిగా డ్రగ్స్ పెట్టి కూడా ఏదో చేస్తున్న కొంతమంది పేద పిల్లలకు కూడా చదివిస్తుండు అట్లా. రెండో ప్లేస్ ఎవరు ఉంటారు ఇక్కడ? రెండో ప్లేస్ అంటే కష్టం, ఎవరు రారు కూడా. వాళ్ళు రోజు పూట ఎట్లా మారితే పొద్దు ఎట్లా మారితే అట్లా మారుతా ఉండేటోళ్ళు వస్తారా? వాళ్ళు ఏదో సంపాదించుకోనికి, ఆస్తులు కాపాడుకోనికే పార్టీలు మారుతారు అంతవరకే. వెంకటరామరెడ్డి గెలుస్తాడు. బీఆర్ఎస్ కి ఓటు కారు గుర్తుకే వేసిన. ఎక్కడ మీది? కొత్తపల్లి. ఇక్కడ ఏ కాన్స్టిట్యున్సీ? గుమ్మ సంగారెడ్డి. పటంచెరు. ఇదే మొత్తం ఒకటే వస్తుంది. ఇది పటంచెరు. ఎలక్షన్స్ అయిపోయిన 4వ తారీఖు రిజల్ట్. ఈ మెదక్ లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? అవకాశం అయితే ఇద్దరి మధ్య టఫ్ అనిపిస్తుంది. రఘునందన్ రావు, వెంకటరామరెడ్డి ఇద్దరి మధ్యలో. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్, కాంగ్రెస్ వేసిన ఓటు కానీ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ లో ఉంటుంది అనుకుంటున్నాను చూస్తే, సిచ్యువేషన్ చూస్తే. కాంగ్రెస్ పార్టీ వేసినా కానీ 3వ స్థానమే అనుకుంటున్నాను. ఎందుకని 3వ స్థానం? ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ క్యాండిడేచర్ అభ్యర్థిత్వము తెలిసిన క్యాండిడేట్ కాదు నీలం మధు. ఓన్లీ పటాన్చెరు అండ్ నర్సాపూర్ మట్టుకే పరిమితం. ఆయన మిగతా కాన్స్టిట్యూషన్ అంతగా పరిచయం లేని వ్యక్తి. అదొకటి ఆయనకు కొంచెం డ్రాబ్యాక్ అవుతుందేమో అనుకుంటున్నాను. సామాజిక పరంగా గట్టిగా ఉన్నటువంటి వ్యక్తి, 3 లక్షల పైన ఉన్నటువంటి ముదిరాజు ఓట్లు ఉన్నాయి. ఆయన బలమైనటువంటి వ్యక్తి కాదని ఎట్లా అంటారు? బలమైన వ్యక్తి అయితే ఏమైందంటే పోలరైజేషన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఏమన్నా వాళ్ళు ఓన్ చేసుకున్నారు, ముదిరాజు ఆయన ఓన్ చేసుకుంటున్నారు. నేను శ్రీనివాసరెడ్డి నా పేరు, నేను అప్పుడు వాళ్ళు ఓన్ చేసుకున్నప్పుడు నేనేం చేయాలి? అట్లా ఓన్ చేసుకోకూడదు కదా. మరి అంటే మొత్తం సామాజిక వర్గానికి ఓన్ చేసుకోలేరు, కేవలం కులానికి ఓన్ చేసుకున్నారు వాళ్ళు. బీసీ సామాజిక వర్గానికి ఓన్ చేసుకుంటే ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా బీసీ బిడ్డ అనలేదు. మీరు మీటింగ్ కదా ముదిరాజు బిడ్డ అన్నారు. ముదిరాజు బిడ్డ అన్నప్పుడు గొల్లోళ్ళు ఉంటారు, కుర్మోళ్ళు ఉంటారు, కుమ్మరోళ్ళు ఉంటారు, కమ్మరోళ్ళు ఉంటారు, సాకలోళ్ళు ఉంటారు, మంగళోళ్ళు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? బీసీగా ఉంటే బీసీగా ఓట్లు గ్యాదర్ అవుతుండే. ఆ విధంగా నష్టపోయిందేమో అనిపిస్తుంది, నా ఒపీనియన్. అది నష్టపోయిందేమో అనుకుంటున్నాను. అలా అనడం వల్ల ఒక బీసీగా ఓన్ చేసుకుంటే ఏం కాకుండా ముదిరాజు బిడ్డగా ఓన్ చేసుకుంటారు కాబట్టి అది మైనస్ అయింది అనుకుంటున్నాను. అదొకటి మైనస్ అయింది. ఆల్రెడీ బీజేపీ ఒక అండర్వేన్గా బీజేపీ గాలి వీచింది యూత్ మొత్తం. ఇప్పుడు నేను మా ఊళ్ళో రిప్రజెంట్ చేస్తాను కాంగ్రెస్. నేను 300 ఓట్లకు రిప్రజెంట్ చేస్తా. మా దగ్గరనే నాకు తెలియకుండానే 50-100 ఓట్లు బీజేపీ పడ్డాయి యూత్లో పడ్డాయి. కట్టి కార్యకర్తలు కూడా ఈసారి వేసిన నమ్మకం కనబడతలేదు నాకు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. పోటీ ఎక్కువ ఉంటుంది, భవిష్యత్ రఘునందన్ రావే బయటపడుతుండొచ్చు అనుకుంటున్నాను. ఒక పక్కన ఈయన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎవరు? వెంకటరామరెడ్డి పైన. ఇక్కడ ఉన్నటువంటి మల్లారణ సాగర్ కావచ్చు, మరి కొంతమంది రైతులకు సంబంధించినటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని ఈయన అకౌంట్ లో జమ చేసుకున్నటువంటి ఆరోపణలు. ఆయనకు 1-2 ప్లేస్ లో ఎట్లా ఉంటారు అని చెప్పి అది కేవలం సిద్దిపేట జిల్లా నియోజకవర్గానికి పరిమితమైన ఆరోపణలు. మా దగ్గరకు వచ్చేసరికి ఆరోపణలు అంతగా లేవు. ఇంకోటి కూడా డబ్బు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టిండు బీఆర్ఎస్.
నిజానికి ఇప్పుడు మనం ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఇప్పటికి చూస్తే ఇది ఓపెన్ సీక్రెటే. బీఆర్ఎస్ ఖర్చు పెట్టినంత కాంగ్రెస్ ఖర్చు పెట్టలేదన్నా, మన బీజేపీ కూడా ఖర్చు పెట్టలేదు. ఒక బూత్ వైజ్ గా చూస్తే చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు ఇచ్చింది. కార్యకర్తలు కూడా సంతృప్తిగా లేరు. అంటే పైసలకు ఓట్లు పడతాయి నేను అనను, కానీ అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టలేదు. అదొకటి. అంతే. ఇక్కడ మాత్రం వెంకటరామరెడ్డి మీద పెద్దగా పర్లేదు, అవినీతి ఆరోపణలు ఇక్కడ పర్లేదు. బీఆర్ఎస్ గాలిలో ఏమన్నా బీఆర్ఎస్ వల్ల ఏమన్నా బయటపడుతుండొచ్చు అనేది ఒకటి. ఈ రెండు పార్టీల మధ్య బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ లో రఘునందన్ రావే ఎడ్జ్ తీసుకుంటాడు అనుకుంటున్నాను, నా ఉన్న ఒపీనియన్ అయితే. నేను కనుక్కున్న దాని ప్రకారం ఎందుకంటే అంతర్లీనంగా పడినాయి ఓట్లు బీజేపీకి, బీఆర్ఎస్ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ. మోదీ వైపు పనిచేసి కంప్లీట్ నా ఒపీనియన్ ఇది. ఇక్కడ ఈ మెదకులో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనపడుతుంది? నీలమ్మది గన్షాట్. ఎందుకని అంత కరెక్ట్ గా చెప్తా ఉన్నారు? నీలమ్మది వస్తుందా? బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చింది, దానికోసం గెలుస్తుండు 100%. వెంకటరామరెడ్డికి డిపాజిట్ రాదు, రఘునందన్ కు రాదు. నీలమ్మది గన్షాట్. ఒక బీసీ బిడ్డకి ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందంటే అదొక గౌరవం. ఈసారి బీసీలు అంతా అటే ఉన్నారా, నీలమ్మది వైపు ఉన్నారా అనుకుంటా ఉన్నా? బీసీలు అందరూ నీలమ్మది వైపే ఉన్నారు. ఒక పక్కన బలమైనటువంటి అభ్యర్థులు, ఆర్థిక బలం ఉన్నటువంటి నేతలు ఇక్కడ నిలబడ్డారు. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో గజ్వేల్ నుంచి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, సిద్దిపేట నుంచి హరీష్ రావు ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇంతకుముందు కలెక్టర్ గా పనిచేసింది. ఇక్కడ ఉన్నదంట ఇక్కడ ఆయనకు వెంకటరామరెడ్డికి ట్రిపుల్ స్టూట్ అయినా, కేసీఆర్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినా ఇలా ఒక పేదింటి బిడ్డ నీలమ్మదు గెలవబోతుండు. అది 4వ తారీఖు రోజు మీరు చూడండి. వెంకటరామరెడ్డి ఎన్నో ప్లేస్ లో ఉంటాడు ఇక్కడ? థర్డ్ ప్లేస్. బీజేపీ రఘునందన్ రావు సెకండ్ ప్లేస్. ఉంటాయి ఖచ్చితంగా. అయితే ఇప్పుడు నీలమ్మది అయితే గన్షాట్. నీలమ్మది కేసులు ఓటు మీరు? నీలమ్మది అభిమాని. అవునా? ఓకే. నువ్వు గురు నువ్వేమని చెప్తావు? ఎవరు గెలిచేటువంటి అవకాశం? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. రఘునందన్ రావు గెలుపొందు, ఖచ్చితంగా మెజారిటీతో వస్తాడు. రఘునందన్ రావు ఖచ్చితంగా గెలుస్తాడు. ఉంటాం మేము మెజారిటీతో, బాగా మేము గెలుస్తాం. కానీ మాకు ఉన్నది వెంకటరామరెడ్డి ఎవరు తెలుసు, అసలు వ్యక్తి ఎవరు తెలియదు. వెంకటరామరెడ్డి అనే పర్సన్ ఎవరు కూడా తెలియదు. నీలమ్మదు పూటకో పార్టీ, ఇప్పటికి 4 సార్లు 4 పార్టీలు సర్పంచ్కి చేసిండు. ఫస్ట్ అంతకుముందు వార్డు మెంబరు, అతను ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడము. మళ్ళీ ఇంకోటి మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కులం పేరు పెట్టుకొని మనము ఓట్లు అడగడం అది తప్పు. మన కులాన్ని మనము చిన్నతనం చేసుకున్నట్టు మనం ఆలోచించాలి, మీరు ఆలోచించాలి, అందరం ఆలోచించాలి. అది చాలా తప్పది. కులం పేరు పెట్టుకొని మనము ఓట్లు అడగడం అది చాలా తప్పు. మీరు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అదే దామోదర్ని మీరు తిట్టిన విషయము అది ఎక్కడున్నదో, ఇప్పుడు మీరు అదే దామోదర్ రాజ నరసింహ మీరు పక్కన ఉండి ఆయనతో మీరు ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను మీకు అడుగుతున్నా ఉన్నా. అది ఎవరికి అడుగుతున్నా ఉన్నాను మీకు తెలుసు, నాకు తెలుసు. బీజేపీ అభ్యర్థి అయితే గెలుస్తాడు ఖచ్చితంగా. రఘునందన్ రావు గెలుస్తా ఉన్నాడు. మంచిగా భారీ ఫస్ట్ ప్లేస్. రెండో ప్లేస్ ఈయన నీలమ్మదు కులం పేరుతో మారుతున్నావు కదా రఘునందన్ రావు. నేను కూడా అదే క్యాస్ట్, అంటే నేను క్యాస్ట్ ని తప్పడుతున్నా. నేను క్యాండిడేట్ మారుతున్నాను. క్యాండిడేట్ ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఏ పర్సన్ అయినా సరే, ఎప్పుడైనా సరే కులం పేరుతో మనం ముందుకు రావద్దు. వ్యక్తిగతంగా కొట్లాడి ఏదైనా సరే మనం చేయాలి, కొట్లాడి చేయాలి. మనం ఏదైనా సరే మనం కులం మనం ముందుకు తీసుకొచ్చి మనం రాజకీయం చేయొద్దు. మనం వ్యక్తిగతంగా మనకి ఎంత ఉందో అంతగానో మనం పోట్లాడి మనం చేయాలి. అది ఖచ్చితంగా భారీ మెజారిటీ, బంపర్ మెజారిటీతో మేము గెలుస్తా ఉన్నాము. రేపు మేము పార్లమెంట్ లో అడుగు పెడతా ఉన్నాము. అది మా దమ్ము ధైర్యం, అది మేము చూపిస్తాం. ఏముందో మేము ఖచ్చితంగా మేము చూపిస్తా ఉన్నాం అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.